హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వాల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ అమ్మవారి గుడికి వెళ్ళామండి మేము. సో ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది లక్కిరెడ్డిపల్లి గంగమ్మ అమ్మవారు టెంపుల్ అండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. తిరునాళ్ళప్పుడు వస్తే కనుక ఇక్కడ మనం నిలబడలేమండి, అంతమంది జనాలు ఉంటారు. సో మేము తిరునాళ్ళప్పుడు రాలేదు, వారాలలో వస్తున్నాము. ప్రతి ఇయరు నేను ఇక్కడికి వస్తానండి. వేంపల్లెకి మేము షిఫ్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఇయరు అమ్మవారికి బోనం చేసుకొని ఇక్కడికి మేము వస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ కూడా అలా వచ్చాము. చీకట్లోనే లేచి అమ్మవారికి బోనం అన్నం వండి తీసుకొని వచ్చి ఇక్కడ కోడినిచ్చి తర్వాత మేము ఇంటికి తీసుకెళ్తామండి. చాలామంది అయితే ఇక్కడే అమ్మవారికి బోనం వండి ఇక్కడే బలి ఇచ్చి ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు. మేము దగ్గరే కదా అని చెప్పేసి మేము చీకట్లోనే బయలుదేరి వచ్చేసి ఇక్కడే అమ్మవారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటాము. చెరుకులండి, లాస్ట్ ఇయర్ చెరుకులు తీసుకొని పోతే కనుక ఇంట్లో ఎండిపోయి పడేసాము. ఈ ఇయర్ వద్దని చెప్పాను, అయినా కూడా మా చిన్నపాప కొద్దిగా మోడికేసింది. సో తన కోసం ఆ చెరుకులు బొరుగులు తీసుకోవాల్సి వచ్చింది. ఒక బ్యాగ్లో పెట్టేసి తనకే బ్యాగ్ ఇచ్చి బస్సు వరకు నువ్వే మోసుకొని రా అని చెప్పిన. తనే మోసుకొచ్చుకునింది. మొండి పిల్ల, అంత మొండిది ఇది. పొద్దున ఇంటి దగ్గర నుంచి మంచినీళ్ళు కూడా తాగకుండా అమ్మవారికి బోనం సమర్పించామండి. గుడిలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది, నీళ్ళ దప్పికవుతుంటే ఇంకా ఐసు బండ్లు బాగా తిరుగుతున్నాయాడా. తలా ఒక ఐస్ తీసుకొని తింటూ వచ్చేసాము. మధ్యలో టిఫిన్ చేద్దామంటే వద్దు టైం ఎక్కువైతుంది, ఎండ ఎక్కువైతుంది అని ఇంకా అట్లే బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మాకి 11:30, 12 ఆ టైం అయింది. అమ్మవారికి తిరునాళ్ళప్పుడు వస్తే ఇక్కడ అంత జనాలు కిత్తమని ఉంటారు. మనం నిలబడటానికి కూడా స్పేస్ ఉండదు, అంత జనాలు ఉంటారండి. అందుకే మేము అప్పుడు భయపడి రాకుండా ఇలా వారాలలో వచ్చాము. ఇలా వారాలలో వస్తే చూడండి జనాలు చాలా తక్కువగా ఉంటారు. 3వ వారం కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి, చిన్ని వ్లాగ్ అనమాట. లక్కిరెడ్డిపల్లి గంగమ్మ తల్లికి మేము సమర్పించిన బోనం అన్నము, అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వ్లాగు. మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్.